కూచుకుల గీతా నరసింహారెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా నాగర్కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలం శ్రీపురం గ్రామంలో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వారిని గెలిపించుకోవడం జరిగింది. గెలుపొందిన మరుసటి రోజు నుంచి రైతులకు ట్రాన్స్ఫర్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ఊరిని మరింత అభివృద్ధి దిశగా పనిచేసేలా కృషి చేస్తామని, అనునిత్యం ప్రజల వెంబడి ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటామని ఆమె 19 టీవీ ద్వారా తెలపడం జరిగింది. మండలం శ్రీపురం గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి కూచుకుల గీతా నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలుపొందడం జరిగింది. గెలుపొందిన అనంతరం సోమవారం నాడు రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రమాణ స్వీకారం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరెన్నో విషయాలు ఆమెను అడిగి ఈ ఊరు కోసం ఏమేమి అభివృద్ధి పనులు చేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. డ్రైనేజీలు, విద్యుత్ స్టోర్ కూడా తీసుకొచ్చాము. అక్కడ కూడా చాలామందికి ఉపాధి కల్పించాలనుకుంటున్నాము. ఇంకా ఊళ్ళో చాలా అభివృద్ధి పనులు చేసేటివి చాలా మిగిలిపోయాయి. అన్నీ కూడా కంప్లీట్ చేస్తాము మా హయాంలోనే. శ్రీపురం గ్రామ ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాము. వాళ్ళకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము. అభివృద్ధి కార్యక్రమాలు మా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ గారి ద్వారా నిధులను పెద్ద ఎత్తున తెచ్చుకుంటాము. ఊళ్ళో ఇండ్లు కానీ ఫ్లాట్స్ లేని వాళ్ళకు అన్ని కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండి చేసుకుంటాము. నేను గతంలో చంద్రబాబు నుంచి ఇక్కడ గ్రామంలో అభివృద్ధికి తోడ్పడతా ఉన్నాను. ఇప్పుడు మళ్ళా మా గ్రామంలో అత్యధిక మెజార్టీతోని సర్పంచ్గా గెలుపొందింది. ప్రజలు కూడా మా మీద నమ్మకం పెట్టిండ్రు. నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ గ్రామానికి ఎన్ని వసతులు ఉంటే అంత. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి మా ఉన్న వార్డు నెంబర్లు, సర్పంచ్ను, ఎంపీ గారి, ఎమ్మెల్యే గారితో రేవంత్ రెడ్డి దానికి పోయి మా ఊరికి ఎన్ని నిధులు కావాలనో అన్ని నిధులను తీసుకురావడానికి మేము చాలా సహాయకరిస్తూ ప్రయత్నం చేస్తాం. అదే కాకుండా నిన్ననే మా రైతులకు ఇబ్బంది ఉందంటే దాదాపు 20 టన్నుల యూరియా రేపు అందుబాటులోకి శ్రీపురం గ్రామంలో ఇచ్చడానికి ఏర్పాటు చేసినాం. రాత్రి 2 ఐమాక్స్ లైట్లు, 4 లక్షలతో ఐమాక్స్ లైట్లు కూడా ఓపెన్ చేసినాం. గ్రామంలో చాలా వెనుకబడిన సీసీ రోడ్లు, ఎలక్ట్రికల్ ఒకటి సబ్స్టేషన్ తీసుకొచ్చాము, వీడికి ఒకటి ఎలక్ట్రికల్ స్టోర్ తీసుకొచ్చాము, జిల్లా స్టోర్ ఇక్కడికే. అన్నీ ఏమున్నా మా ఊరికి తెచ్చి ఉపాధి కల్పిస్తాం. మాకు ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఎల్లవేళ రాత్రిపూట ఎవరో ఏం చేసినా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏమైనా యాక్సిడెంట్లు అయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటాం. అందుబాటులో ఉండి వాళ్ళకు బీద ప్రజలకు సేవజాటిగా ఉన్నాం. ఇప్పటికే రైతులకు ట్రాన్స్ఫార్మర్లు కానీ వైర్లు కానీ ఇమ్మీడియట్గా వారం రోజుల 14 తారీఖు నుంచి ఇప్పటికీ కొంతమందికి రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఇప్పడం జరిగింది. లైన్లు, స్తంభాలు ఇప్పించడం జరిగింది. నిన్ననే గ్రామానికి స్తంభాలు ఎప్పుడు 71 వేసిన స్తంభాల స్థానాలు తీసేసి 9 మీటర్స్ పోల్ వేయడానికి కూడా ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ రేపు ఒక లారీ స్తంభాలు కూడా ఈ గ్రామానికి వస్తున్నాయి. ఏది ఏమున్నా అందరితో కలపపోయి అందరూ సమానమే. మాకు ఓటు వేసినా వేయకున్నా అందరు సమానమే. అందరితోని వేషాదేశాలకు పోకుండా అందరితో సమానంగా చూసి గ్రామాభివృద్ధికి అన్ని పార్టీలతో సహకారం తీసుకొని ముందుకు పోతామని మీకు